హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వూలు తోటి అందమైన రాఖీని చాలా సింపుల్గా ఎలా అల్లుకోవాలో చూద్దామండి. ఇప్పటిదాకా మనం డిఫరెంట్ మోడల్స్ రాఖీస్ తయారు చేసుకున్నాం కదా, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడు మనం ఈ రాఖీని ఎలా అల్లుకోవాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను చూపిస్తున్న ఈ 2 కలర్స్ వూలు తీసుకున్నాను. ముందు మనం ఒక కలర్ వూలు తీసుకొని మ్యాజిక్ సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. అంటే ఈ 2 వేల చుట్టూరా ఇలా ఒక రౌండ్ తిప్పుకొని థ్రెడ్ని గ్యాప్లోంచి ఇలా బయటికి లాగేయండి. ఇక్కడ ఒక చైన్ వేసుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుంది. దీన్ని మనం మ్యాజిక్ సర్కిల్ ఆర్ మ్యాజిక్ రింగ్ అని అంటాము. ఇప్పుడు అల్లుకునేవన్నీ దీనిలోనే అల్లుకుంటాం. ఇప్పుడు ఒక 2 చైన్స్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఒకటి వేసుకున్నాం కదా, ఇంకొక 2 వేసుకోవాలి. తర్వాత డబుల్ క్రోషే వేసుకోవాలంటే నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ గ్యాప్లోంచి ఇలా బయటికి లాగేయండి. నీడిల్ మీద మనకి 3 చైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ రెండిట్లోంచి బయటికి లాగాలి, తర్వాత ఇంకొక రెండిట్లోంచి బయటికి లాగాలి. ఇలా డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు 4థది వేస్తున్నాను. ఇలా మొత్తం మనం 15 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. 5 6 7 8 9 10 11 12 13 14 15. చూడండి, ఇక్కడ మొత్తం మనం 15 డబుల్ క్రోషెస్ వేసుకున్నాము. స్టార్టింగ్లో వేసుకున్న 3 చైన్స్ కాకుండా. ఇప్పుడు కింద టైల్ థ్రెడ్ ఉంటుంది, దీన్ని ఇలా గట్టిగా లాగేస్తే మనకి ఆ సర్కిల్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మనం వేసుకున్న చైన్స్ కాకుండా ఫస్ట్ డబుల్ క్రోషే ఉంది కదా, ఫస్ట్ డబుల్ క్రోషే పైన ఉన్న చైన్ లోపలికి ఇలా స్లిప్ స్టిచ్ వేసేసుకోండి. మనకి ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం కలర్ చేంజ్ చేస్తున్నానండి, థ్రెడ్ కలరు. ఆ గ్యాప్లోంచి మనం తీసుకున్న ఇంకొక కలర్ థ్రెడ్ని లాగేసి కింద ఉన్న గ్రీన్ కలర్ థ్రెడ్ని నేను టైట్గా లాగేశాను. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మనము 6 చైన్స్ వేసుకోవాలి. ఇలా 6 చైన్స్ వేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న చైన్ వదిలేయాలంటే గ్రీన్ కలర్ థ్రెడ్లో పక్కన ఉన్న చైన్ని వదిలేసేసి దాని పక్క ఉన్న చైన్ లోపలికి డబుల్ క్రోషే వేసుకోవాలి. అంటే నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని అప్పుడు మనం అల్లుకోవాలి. చూడండి, ఇక్కడ డబుల్ క్రోషే వేసుకున్నాను. నెక్స్ట్ మనము 3 చైన్స్ వేసుకోవాలి. తర్వాత ఈ గ్రీన్ కలర్లో ఉన్న పక్కన ఉన్న చైన్ వదిలేసి దాని పక్కన ఉన్న చైన్లోకి డబుల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోండి. పక్కన ఉన్న ఒక చైన్ వదిలేసి దాని పక్క ఉన్న చైన్లోకి డబుల్ క్రోషే వేసుకోవాలి. సేమ్ మనం ఇలాగే ఇదే ప్రాసెస్లో మొత్తం ఈ రౌండ్ చివరి వరకు కంప్లీట్ అయ్యేదాకా ఇలాగే వేసుకుంటాం. అంటే 3 చైన్స్ వేసుకుంటాం, పక్కన ఉన్న ఒక స్పేస్ వదిలేసి దాని పక్కన ఉన్న దానిలోకి డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము చివరి స్పేస్కి వచ్చేసాం. ఇక్కడ మనకు ఒక చైనే మిగిలింది కదా. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో 6 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో 3rd చైన్లోకి వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని మనం 6 చైన్స్ వేసుకున్న స్పేస్లో 3rd చైన్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం 3rd రౌండ్ అల్లుకుందాం. దీనికోసం చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో 3 చైన్స్ వేసుకోవాలి. సేమ్ కలర్ తోటే వేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఉన్న చూడండి, నెక్స్ట్ మనం డబుల్ క్రోషే వేసుకున్న దగ్గర జాయింట్ చైన్ ఉంది కదా, ఆ జాయింట్లోకి మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 2 చైన్స్ వేసుకుందాం.
నెక్స్ట్ దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి కింద మనకి పెద్ద స్పేస్ ఉంది కదా, దానిలో కాకుండా ఆ పైన 3 చైన్స్ వేసుకున్న స్పేస్ ఉంది కదా మనకి, ఆ చిన్న స్పేస్లో కలుపుకోవాలి. ఇందులోకి మనము డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. 6 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 ఇలా 6 డబుల్ క్రోషెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా నీడిల్ ఎక్కడ ఉందో దానికి కరెక్ట్గా కిందకి స్ట్రైట్కి మనకు ఒక చైన్స్ కనిపిస్తున్నాయి కదా, సెకండ్ రోలో చైన్స్. సేమ్ ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మనం డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. దీని కంటిన్యూషనే జస్ట్ ఆ స్పేస్లోకి మనం ఇక్కడ కూడా 6 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. అంటే ఇది మనకి ఇందాక డబుల్ క్రోషే వేసుకున్న స్పేస్ అనమాట, అది డబుల్ క్రోషే వేసుకున్న ప్లేస్ అవుతుంది. దానిలోకి 6 వేసుకోండి. చూడండి ఇక్కడ మనం 6 డబుల్ క్రోషెస్ వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఎక్కడైతే స్టార్ట్ చేసామో కరెక్ట్గా జాయింట్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ జాయింట్ ప్లేస్లోకి స్లిప్ స్టిచ్ వేసుకొని ఎండ్ చేయాలి. చూడండి ఫ్లేవర్కి మనకి ఒక పెటల్ వచ్చినట్లు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూద్దాము. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూషన్ నెక్స్ట్ సేమ్ ఇలాగే అల్లుకోవడం కోసం నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. తర్వాత దాని పక్కన ఉన్న జాయింట్ ప్లేస్ చూసుకోవాలి, పక్కనే ఉన్న చైన్స్ కాకుండా అక్కడ జాయింట్ ప్లేస్ ఉంది కదా, దానిలోకి మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. బ్యాక్కి టర్న్ తిప్పుకొని ఈ కింద ఉన్న పెద్ద స్పేస్ కాకుండా పైన ఇప్పుడు మనం రీసెంట్గా వేసుకున్నాం కదా, 3 చైన్స్ వేసి స్లిప్ స్టిచ్ వేసాం కదా, ఆ చైన్ ఆ గ్యాప్ లోపలికి మళ్ళీ సేమ్ మనం 6 డబుల్ క్రోషెస్ అల్లుకోవాలి. సిక్స్ డబుల్ క్రోషెస్ వేసుకున్నాక మళ్ళీ టర్న్ చేసుకోండి ఫ్రంట్కి. ఇక్కడ మన నీడిల్కి కరెక్ట్గా కింద ఉంటుంది చూడండి, కింద కరెక్ట్గా స్ట్రైట్గా ఈ రోలో కింద ఉంది కదా, ఆ స్పేస్లోకి మళ్ళీ మనం 6 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్లోకి కింద జాయింట్ ప్లేస్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ పెటల్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా అయితే అల్లుకున్నామో సేమ్ ఈ రౌండ్గా ఇది మొత్తం కూడా ఇలాగే అల్లుకోవాలి. 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ స్పేస్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగిలినవన్నీ అల్లేయండి. నేను అన్నీ అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను మిగిలినవన్నీ అల్లేసాను. ఇప్పుడు లాస్ట్ పార్ట్లోకి వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ మనం 3 చైన్స్ వేసుకుంటాం. దీన్ని ఎక్కడ జాయిన్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, ఆల్రెడీ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ది ఎక్కడైతే వేసుకున్నామో సేమ్ అదే జాయింట్ ప్లేస్లోకి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు 2 చైన్స్ వేసుకొని దీన్ని వెనక్కి టర్న్ చేసుకోండి. ఇక్కడ పైన ఉన్న చిన్న స్పేస్లోకి సేమ్ మనం ఇప్పటిదాకా అల్లుకున్నట్లే 6 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. సిక్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మళ్ళీ ఫ్రంట్కి తిప్పేసుకోండి. సేమ్ మనకి నీడిల్కి స్ట్రైట్గా కింద ఉన్న స్పేస్ లోపలికి దానికి 6 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి.
6 డబుల్ క్రోషెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో కరెక్ట్గా ఆ స్టార్టింగ్ పాయింట్ సేమ్ అదే జాయింట్లోకి సేమ్ దీనికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని మనం ఇలా వెంటనే కట్ చేయకుండా దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఒక చైన్ వేసుకొని కట్ చేద్దాము. మనకి ఆ పార్ట్ బయటకు కనిపించకుండా ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్కి ఒక చైన్ వేసుకొని ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేస్తున్నాను. టైట్గా లాగి కొంచెం స్పేస్ ఉంచుకొని అప్పుడు కట్ చేయండి థ్రెడ్ని. మనం ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ని కూడా ఇలాగే వదిలేయకుండా ఇప్పుడు మనం ఈ కట్ చేసిన థ్రెడ్ని నీడిల్ తోటి పక్కన ఉన్న స్పేసెస్లోకి 1 టైం కానీ 2 టైం కానీ ఇలా ఇన్సర్ట్ చేసేసేయండి. ఇలా లాగిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రాఖీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి. నేను ఇక్కడ ఈ టెయిల్ థ్రెడ్ని కట్ చేయకుండా మధ్యలో ఒక గోల్డ్ కలర్ బాల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సేమ్ ఆ థ్రెడ్లోకి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఇలా ఒక గోల్డ్ కలర్ బాల్ని దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇక బ్యాక్ సైడు ఇక్కడ చూపిస్తున్నట్లు మనం ముడి వేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనకి మిడిల్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. మనం ఈ థ్రెడ్ని టై చేసుకోవడానికి అల్లుకుంటున్నాం. ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి నార్మల్ చైన్స్ వేసుకుంటున్నానండి. మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని దాన్ని బట్టి అల్లుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 70 చైన్స్ వేసుకున్నాను. ఇలా మొత్తం అల్లేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా రాఖీ పార్ట్లోకి ఇన్సర్ట్ చేద్దాం. ఇలా బ్యాక్ సైడ్కి మనం టర్న్ చేసేసుకున్నప్పుడు చూడండి పైన మొత్తం మనకి 8 పెటల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 4 పెటల్స్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి గ్యాప్లోకి కొంచెం స్పేస్ చూసుకొని ఇలా ఇన్సర్ట్ చేసేసేయండి. ఇటు సైడు అటు సైడు కరెక్ట్ ఈక్వల్ లెంగ్త్ చూసుకొని మనం దీన్ని అటాచ్ చేసుకోవడమే. ఇలాగే సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా కరెక్ట్గా ఆ రెండిటికి మధ్యలో స్పేస్ చూసుకొని ఇన్సర్ట్ చేయండి. అంతేనండి. చూసారు కదా, మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం రాఖీని తయారు చేసుకున్నాం కదా. మీకు కూడా ఈ రాఖీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ మోడల్స్ రాఖీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే వాటిని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.